బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 2 రోజుల నుంచి 4 ప్రత్యేక బృందాలుగా పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తమిళనాడు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో పిన్నెల్లి కోసం మరో 2 బృందాలు తమిళనాడుకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పిన్నెల్లి కోసం హైదరాబాద్ లో 2 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 2 రోజుల నుంచి 4 ప్రత్యేక బృందాలుగా పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి తమిళనాడు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో పిన్నెల్లి కోసం మరో 2 బృందాలు తమిళనాడుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి పోలీసులు మరింత దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు ఉదయం వరకు కూడా పిన్నెల్లి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి సమాచారం అందుకుంది పోలీసులు. అయితే వాళ్ళు 2 రోజుల నుంచి కూడా ఈ సంగారెడ్డి ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా పిన్నెల్లి ఎక్కడా కూడా ఆచూకీ లభించలేదు. అయితే తాజాగా పిన్నెల్లి తమిళనాడు వైపు వెళ్లారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందుకుని మరో 2 బృందాలను తమిళనాడుకు పంపించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ఏదైతే మాచర్లలో ఒక బూత్ లో ప్రవేశించి ఈవీఎం ధ్వంసం కేసు మీద ఇప్పటికే 10 సెక్షన్ల కింద మెమోలు దాఖలు చేయడం జరిగింది. A1 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మెమో దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే సంగారెడ్డిలో ఆయనకు సంబంధించిన వాహనాలతో పాటుగా డ్రైవర్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయనను ప్రశ్నించిన తర్వాతే మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకు కూడా డ్రైవర్కి కూడా చెప్పకుండా అదేవిధంగా తన దగ్గర ఉన్న ఫోన్ కూడా అక్కడ పెట్టేసి వెళ్లిపోయారు. కాబట్టి పోలీసులు ఆచూకీ తెలుసుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఇతర సాంకేతిక ఉపయోగించుకొని మొత్తం ఆయన ఎక్కడ కదలికలు ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పిన్నెల్లితో పాటు పిన్నెల్లి ఒక్కరే వెళ్ళారా, ఆయనతో పాటు ఇంకెవరైనా వెళ్ళారన్న దాని మీద కూడా పోలీసులు ఆచూకీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే సంగారెడ్డి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒక్కడే వెళ్ళారని చెప్తున్నప్పుడు కూడా దారి మధ్యలో ఇంకెవరితోనా కలిసి వెళ్ళారా లేదా అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి తమిళనాడుకు పోలీసులు 2 బృందాలు అయితే వెళ్ళాయి, గాలింపు చర్యలు చేపట్టాయి. తమిళనాడు ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పటికీ అనుమానంగానే ఉంది. అయితే దేశం విడిచి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం CEO కావచ్చు చాలా సీరియస్ గానే చూస్తున్నారు. ఎందుకంటే ఈ మాచర్లకు సంబంధించి ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీలో చలో మాచర్ల కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నప్పుడు కూడా పోలీసులు కానీ ఎన్నికల సంఘం కానీ అనుమతి ఇవ్వలేదు. 144 సెక్షన్ ఉన్న కారణంగా అదేవిధంగా ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న రీత్యా అక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చెప్పడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయిన తర్వాత కూడా పోలీసులు దాన్ని నివారించగలిగారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే అసలు పిన్నెల్లి ఈ విధంగా వ్యవహరించడానికి కారణాలు ఏంటన్నది ఈసీ చూడడం లేదు. మొత్తం అసలు ఈసీనే టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే కేవలం పిన్నెల్ని టార్గెట్ చేస్తూ చేశారు తప్ప అసలు వాస్తవ వీడియోలన్నింటి కూడా బయటికి విడుదల చేయాలి. ఏదైతే బయట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బూత్ ని కబ్జా చేశారు, బూత్ రిగ్గింగ్ పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వ్యవహారం ఎందుకు బయట పెట్టడం లేదు ఎన్నికల కమిషన్ అని చెప్పేసి కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే కేవలం లోపల సీసీ ఫుటేజ్ ఎలా బయటికి వచ్చింది, ఎన్నికల కమిషన్ బయటికి ఇవ్వకుండా ఈ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇదంతా కూడా కావాలని తెలిసిండేదంతా జరిగిందన్న ఒక కోణంలో వైసీపీ చెబుతుంది. దీనికి సంబంధించి పూర్తి వ్యవహారం అటు కేవలం లోపల పిన్నెల్లి చేసిన వ్యవహారమే కాదు, బయట జరిగిన రిగ్గింగ్ వ్యవహారానికి సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళాలి, ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళాలని చెప్పే ఆలోచన కూడా చేస్తున్నారు. మొత్తానికి పిన్నెల్లి వ్యవహారం, పిన్నెల్లి అరెస్ట్ అయితే కానీ వాస్తవాలు ఏంటనేది కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కీర్తన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.